నిన్న గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ గారి ప్రసంగం అది. సో గణతంత్ర దినోత్సవం అనేది పార్టీలకు అతీతంగా దేశవ్యాప్తంగా మన రాజ్యాంగాన్ని మనకే అంకితం చేసుకున్నటువంటి రోజు అది. కాబట్టి ఒకటి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రాజ్యాంగాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని మళ్ళీ మనం నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. దానిలో భాగంగా ఈ కాంటెంపరీ పాలిటిక్స్లో రాజ్యాంగం యొక్క దాని ప్రభావం ప్రజాస్వామ్యయుతంగా నడుస్తుందా లేదంటే కనుక ఎక్కడ తూట్లు పడుతున్నాయా? ఎందుకంటే నిన్న మేము డిబేట్ చేశాము 2 రోజుల క్రితం, అంటే దీనికన్నా ముందు రోజు విజయవాడలో సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ యూపీఏ నుంచి మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికలకు పోటీ చేసినటువంటి సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడారు. రాజ్యాంగానికి విఘాతం కలుగుతోంది ప్రస్తుత పరిస్థితుల్లో అని చెప్పేసి ఒక 3 అంశాలు లేవనెత్తారు. ఈ ఓటర్ల లిస్టు సవరణ ఎస్ఐఆర్ అవ్వచ్చు, లేదంటే కనుక గవర్నర్ల వ్యవస్థని దుర్వినియోగం చేసుకుంటాం అవ్వచ్చు, అలాగే మహాత్మా గాంధీ నరేగా ఆ పథకానికి మహాత్మా గాంధీ పేరు తీసేయటం కావచ్చు. ఈ రకంగా పార్లమెంటు అలాగే కాన్స్టిట్యూషనల్ బాడీస్ అయినటువంటి గవర్నర్ల వ్యవస్థ అలాగే ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ కూడా ఏ వ్యవస్థలో అయితే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలో ఆ వ్యవస్థలే తూట్లు పొడుస్తున్నాయని చెప్పేసి. అఫ్కోర్స్ నేను ఇవన్నీ ఎందుకు తీసుకొస్తున్నా అంటే గణతంత్ర దినోత్సవం సందర్భంగా దీని యొక్క ప్రాముఖ్యతని మనం ఒకసారి గమనించాలి కాబట్టి. సో వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్ సార్? యూ గాట్ ఎనీ అబ్జెక్షన్స్ ఓవర్ ద స్పీచ్ గివెన్ బై ది నథింగ్ బట్ గవర్నర్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆ స్పీచ్లో? అట్లాగే వీక్షకులందరూ కూడా ముందుగా నమస్కారం, శుభ సాయంత్రం. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 2014-19 సంవత్సరం ఒక ఉదాహరణ చెప్తాను. 23 మంది ఎమ్మెల్యేలని రాజ్యాంగబద్ధంగా కాకుండా రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ నిబంధనలు వ్యతిరేకిస్తూ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కూడా కాదని ఆయన తన పార్టీలో చేర్చుకొని అదే గవర్నర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి చేత నలుగురు వైసీపీ ఎమ్మెల్యేల చేత మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారండి. ఇక్కడ మనకి రాజ్యాంగం ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ లో కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏమాత్రం దానికి గౌరవం మర్యాదలు ఇస్తారనే దానికి ఇది ఒక ఉదాహరణ చెప్తాను. అట్లాగే గవర్నర్ ప్రసంగం మనం చూస్తూ ఉంటామండి. అసెంబ్లీలో కానీ ఇట్లా గణతంత్ర దినోత్సవం నాడు కానీ ఏదైతే విపక్ష పార్టీలు ఏదైతే ప్రతిపక్షాల మీద విషం చిమ్మేటటువంటి ఆ యొక్క సంభాషణలు ఇవన్నీ కూడా ఎడిట్ కావట్లేదు. గవర్నర్లు వాళ్ళకు ఉన్నటువంటి సావర్నిటీ పవర్స్ కానీ లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి విచక్షణ అధికారంతో కొంత మోడిఫై చేసుకోవచ్చు. కానీ ఎందుకనో ఆ పరిస్థితులు మనకు ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి కుదరటం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆ గవర్నర్లు మరి భాషా ప్రావీణ్యంలో ఏదైనా తెలుగు అంటే ఆ నార్త్ కు సంబంధించినటువంటి వ్యక్తులు లేకుంటే ఇంగ్లీష్ హిందీ తరచుగా వచ్చి తెలుగులో అంత ప్రావీణ్యం లేక ఈ యొక్క పదాల యొక్క అర్థం నిగూఢ అర్థము వాళ్ళకి స్ఫురణకు రాకపోవడం తెలియదు. కానీ నిన్న అమరావతిలో రిపబ్లిక్ డే దినోత్సవాలు జరపడం ఆహ్వానించదగ్గరం. ఎందుకంటే వీళ్ళు మరొక చోట ఎక్కడో చేయకుండా అక్కడ చేసినందుకు మనం దాన్ని ఒక విధంగా ఏదైతే దాన్ని స్వాగతించాలా. మరి ప్రభుత్వం విషయానికి వస్తే ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక లోపాలు, మనం సూపర్ 6 అని వాళ్ళు చెప్పినటువంటి హామీని ఎక్కడా కూడా సక్రమంగా అమలు చేయట్లేదు. 3 పథకాలను అసలు ఎగ్గొట్టారు. 3 పథకాలని అంతంత మాత్రంగా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఇది మంచి ప్రభుత్వం అని వాళ్ళే డప్పు కొట్టుకున్నారు. అసలు P4 అనేది తీసుకొచ్చి మేము సంక్షేమ పథకాలు అమలు చేస్తామని అదొక ప్రహసనంగా చేసినటువంటి విధానం. అట్లాగే ఈ ప్రభుత్వం ముందడుగు వేస్తుందని రకరకాల అంశాలతోటి వాళ్ళు ముందుకొచ్చి ప్రచారం చేసుకుంటున్నటువంటి విధానం మనం చూసాం. అయితే గవర్నర్ గారు ఏదైతే ప్రభుత్వం యొక్క వాళ్ళు ఇచ్చినటువంటి మొత్తం నోట్స్ ను చదివేటటువంటి పరిస్థితే గాని మరొకటి ఏమి ఉండదనేది మాత్రం సామాన్య ప్రజానికి కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం హామీలను సక్రమంగా నెరవేర్చకపోవడమే కాకుండా ఇప్పటికే దాదాపుగా 4 లక్షల కోట్లకు ఈ యొక్క ప్రభుత్వం దాదాపు 2 సంవత్సరాలు కూడా పూర్తి కాకుండానే ఆ అప్పులు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఒకవైపు అయితే, మరోవైపు
దాదాపు 2.5 లక్షల నుంచి 3 లక్షల కోట్ల వరకు పన్నులను మోపి ప్రజల మీద చోద్యం చూస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఎక్కడికో ఎందుకంటే మద్యం విషయంలో కూడా ₹1 కూడా పెంచకుండా నాణ్యమైన మద్యం ఇస్తామని ప్రచారం చేసినటువంటి మొట్టమొదటి ఒక రాజకీయ పార్టీ గాని, ఒక వ్యక్తి గాని, రాజకీయ నాయకుడు గాని చంద్రబాబు నాయుడు గారే మనం చూసాం. అట్లాగే బెల్ట్ షాపులు రద్దు చేస్తామని గత ప్రభుత్వంలో రద్దు చేసినట్లుగా సంతకాలు పెట్టి, తర్వాత ఈ ప్రభుత్వం మళ్ళీ ప్రతి ఊర బెల్ట్ షాపులను అధికారికంగా కొనసాగుతున్నటువంటి విధానం కూడా మనం చూస్తున్నాం. బెల్ట్ షాపులు అనధికారికమైనటువంటి షాపులను ఏదైతే అధికారులు గాని లేదా ప్రజాప్రతినిధులు గాని ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. అట్లాగే అవినీతి విషయంకి వస్తే నిద్ర లేస్తే వాళ్ళ యొక్క ఎల్లో మీడియాకు సంబంధించినటువంటి ప్రచార సాధనాలే ఈరోజు అవినీతి గురించి పుంకానుగా రాస్తుంటే మనము ఏదైతే చూస్తుంటే ఆశ్చర్యం ఇదవుతుంది అనమాట. ఎమ్మెల్యేలు కానీ మంత్రుల విషయంలో కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతి అంశం దాన్ని ఎక్కడా కూడా మన గవర్నర్ గారు దాన్ని టచ్ చేసినటువంటి పరిస్థితి లేదు. అవినీతి లేకుండా చేద్దామనేటువంటిది లేదు. ఇప్పుడు విజన్ 2047 ఇది మోడీ గారు ఏదైతే కేంద్ర ప్రభుత్వ నినాదం 100 years స్వాతంత్రం వచ్చేది అనేటువంటి అంశం మీద తీసుకుంటున్నటువంటి విషయంలో వీళ్ళు కూడా ఇలా మాటలు ఎట్లా ఉంటాయంటే డీప్ టెక్ అని ఏదైతే రియల్ గవర్నెన్స్ అని ఇట్లాంటి పదాలన్నీ తీసుకొచ్చి మనకి మన చెవుల్లో రంగరించి మన చెవులో పూలు పెడుతున్నటువంటి ప్రభుత్వం మనకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మాట వాస్తవం. మరి అబ్దుల్ నజీర్ గారు వాస్తవంగా వ్యక్తిగతంగా గౌరవించదగ్గ వ్యక్తే, కానీ ఆయన అటువంటి మాట్లాడినటువంటి ఆ యొక్క ప్రసంగంలో ఎక్కడా కూడా వాస్తవం లేదు. సత్యదూరమైనటువంటి మాటలకు ఆయన ఎక్కువగా అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. అట్లాగే కేంద్ర ప్రభుత్వం విషయానికి వస్తే రాబోయే బడ్జెట్ లో ఏదన్నా కొంచెం అన్నా మనకి ఇప్పుడు గత 2 బడ్జెట్ లో మనకి ఏం చేసినటువంటి పరిస్థితి లేదు. రాబోయే బడ్జెట్ లోనన్నా మంచిగా చేసేదానికి ఎవరు ఆలోచించలేదు. ఇది రేపు ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం ఏంటనేది కూడా ప్రతి ఒక్క సిటిజన్, ఆంధ్రప్రదేశ్ యొక్క పౌరులు చర్చించుకున్నటువంటి మాట వాస్తవం అండి. ఎందుకంటే గతంలో చూసాం ఆ బడ్జెట్ లో మనకేం రాలేదు. బీహార్కి వాటన్నిటికి కూడా మంచిగా ఇచ్చారు, ఉత్తరాది రాష్ట్రాలకు మంచిగా బడ్జెట్ లో పెట్టారు, కానీ ఆంధ్రప్రదేశ్ ని ఒక రకంగా సవతి ప్రేమ చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ని ప్రాధాన్యత క్రమంలో తీసుకుపోవట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం కూడా దాని ప్రతిపాదనలు కానీ దానికోసం సాధించుకునే విధంగా ప్రయత్నం చేయకుండా వీళ్ళ యొక్క ఏదైతే జల్సాలకు సంబంధించినటువంటి అంశంలో వీళ్ళు ఇచ్చేటువంటి ప్రయారిటీ తప్ప మనం చూసాం. దావోస్ అంశంలో కానీ ఈ మధ్య ముగ్గురు కలిసి ఇతర దేశాలకు వెళ్లి రహస్యంగా తిరిగి వచ్చినటువంటి పరిస్థితి, కానీ వీకెండ్ కి హైదరాబాద్ కి పోయి స్పెషల్ ఫ్లైట్స్ లో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేటటువంటి పరిస్థితుల్లో వాటి మీద ఉన్నటువంటి ఆపేక్ష ఈ యొక్క రాష్ట్ర ప్రజల మీద కానీ ఈ యొక్క రాష్ట్ర ఆర్థిక స్థితి మీద కానీ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవడంలో ఎంతో కొంత వీళ్ళకి మాత్రం అలసత్వం అనేది మనకు కనిపిస్తుంది. ఇది ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటున్నారు. మేధావరం కూడా ఆలోచన చేసి ఈ రోజు ఈ ప్రభుత్వం మనం ఆలోచించి ఈ ప్రభుత్వానికి ఈ యొక్క పార్టీలకు మనం ఓట్లు వేసింది అని నిరంతరం చర్చించుకుంటున్నటువంటి మాటలు మనకు వినపడుతున్నాయండి వాస్తవంగా సురేష్ గారు. ఇది పరిస్థితి.